విషయం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలని ఒకే ఒక ఉద్దేశంతో లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న తప్పిదాలను సరిచేసుకుంటూ గాంజాకి డ్రగ్స్ బాధితున్న ఈ విద్యార్థులు కానీ యువకులు కానీ ఎవరు బారిన పడకుండా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈగల్ అని చెప్పి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దానికి విధి విధానాల గురించి కూడా మేము సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని సబ్ కమిటీలో మంత్రులు 5 మంత్రులతో కూడిన సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల సుమారుగా చాలా చోట్ల గంజాయి సాగు అనేది తగ్గింది. అదేవిధంగా మనకి చూసుకుంటే అధ్యక్ష ఎన్డీపీఎస్ కేసులు అధ్యక్ష ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు చూసుకుంటే కంపారిజన్ చూసుకుంటే 1/10/2023 నుంచి 31/5/2024 వరకు 1995 మందిని అరెస్ట్ చేస్తే 1/6/24 నుంచి 31/1/2025 వరకు 2513 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా ఒక డ్రోన్ కల్చర్ ని తీసుకొచ్చి కల్టివేషన్ కూడా మాక్సిమం కల్టివేషన్ ని కూడా ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం అధ్యక్ష. కల్టివేషన్ స్థాయి కూడా చాలా చాలా తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష, సి ప్రశ్నకి లేదండి అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం కొన్ని కేసులు నమోదు చేయడం అయింది. అది 1వ అనుబంధంలో ఉంచడం అయింది అధ్యక్ష. మాదక ద్రవ్య నిర్మూలన కిందాకే చెప్పాను అధ్యక్ష మీకు ఒక ఈగల్ అని చెప్పి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ కి కూడా 30% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి వెహికల్స్, సీసీ కెమెరాస్, డ్రోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ మిగతా డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళు వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మాక్సిమం గాంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపడమే కాదు అధ్యక్ష, ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. సప్లిమెంటరీ ఉందా చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ చాలా మాదక ద్రవ్యాలకి గంజాకి డ్రగ్స్ కి బాగా అలవాటు అయిపోయారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చెప్పనివ్వండి అధ్యక్ష, నేను మాట్లాడినివ్వండి అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడేవాళ్ళు అధ్యక్ష, ఎందుకంటే గత ఎన్నికలలో మా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ గారు సార్ ఇప్పుడు మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉండి మాట్లాడండి, కాంట్రవర్సీకి వెళ్తాం. కాంట్రవర్సీ లేదు సార్. 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాము, డ్రగ్స్ లేకుండా చేస్తాము, గంజాయి ముట్టుకునేవాడు ఉంటే కనుక ఈ భూమి మీద లేకుండానే చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష చెప్పనివ్వండి అధ్యక్ష, మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మనకి గుంటూరులో కేసు నమోదైంది అధ్యక్ష కొకైన్ మీద. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్వయాన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మా నియోజకవర్గం చెందిన వారి అధ్యక్ష రామచంద్రపురంలో ఏటుగట్టు కాన్వాయ్ వెళ్తుంటే 4 యువకులు విపరీతమైన గంజా తీసుకుని ఆ వెహికల్ అడ్డొచ్చి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. 100 రోజులు మీరు గంజా లేకుండా డ్రగ్స్ లేకుండా చేస్తాననేటువంటి పెద్ద మనుషులు 3 రోజులు అయింది అధ్యక్ష. అధ్యక్ష రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడ ఏర్పాటు చేశారు అధ్యక్ష? మీరు గంజా మీద ఎక్కడైనా డ్రగ్స్ మీద యువతకి ఎవరికైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారా? కౌన్సిలింగ్ ఇస్తుంటే ఏ సెంటర్లు ఇస్తున్నారో తెలియపరచాలి అధ్యక్ష. మరి మేడం గారు స్వయాన మేడం గారి మీద ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష అన్నారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు విప్లవయ్యారు, ఆ శాఖను తీసుకుంటే కనుక, ఎందుకంటే మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి గారు కాబట్టి మాకు కూడా ఇప్పుడు బాధేసింది అధ్యక్ష. ఆమె ఫెయిల్ అయింది, ఆ శాఖను తీసుకుంటే వేరే ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ జరగట్లేదు నిత్యము కూడా అధ్యక్ష ఇష్యూ నన్ను మాట్లాడు సీరియస్ రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఓకే ఓకే అధ్యక్ష కూర్చోండి కూర్చోండి కూర్చోండి
ఇజ్రాయల్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. రాండి కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష, హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు గౌరవ సభ్యులు. ఉప ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గురించి మాట్లాడారు. మాడదంటే ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం, నిన్నగోట మళ్ళీ మా తల్లిని అవమానిస్తూ ఒక వైకాపా కార్యకర్త కమెంట్ పెట్టాడు. నిన్న కూడా మాడదాం. వీఆర్ రెడీ టు డిస్కస్. అట్లా అవుతాయి. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఈరోజు గంజాయి గురించి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. సబ్ కమిటీ వేసాం. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. సబ్జెక్ట్ మాట్లాడమనండి. కానీ ఇట్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇటు చెప్పారు, ముఖ్యమంత్రి గారు అటు చెప్పారు. ఆ సబ్జెక్ట్ దేని గురించి చెప్పారు? డ్రగ్స్ గురించి చెప్పారా, దేని గురించి చెప్పారో తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని దయచేసి చైర్మన్ గారు విజ్ఞప్తి చేసుకుంటారు. రవీంద్ర బాబు సార్, థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో మీరు చాలా మందిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు మేడం. వెరీ గుడ్. అయితే ఎవరెవరైతే డ్రగ్స్ లో అరెస్ట్ అవుతారో వాళ్ళకి కాఫీ పోస కూడా ఒకటి ఇన్వోక్ చేయొచ్చు. కాఫీ పోస అంటే ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ లో ఇది కూడా ఇన్వోక్ చేస్తే 2 years ఇంప్రిజన్మెంట్ డైరెక్ట్ వితౌట్ ఎనీ ట్రయల్, స్ట్రైట్. ఇదొకటి ఉంటుంది. అది ఎప్పుడన్నా మీరు ఇన్వోక్ చేశారా స్టేట్ లో? కాఫీ పోసాకి ఎప్పుడన్నా ఇన్వోక్ చేశారా? చేసిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ కన్ఫిస్కేట్ చేసిన తర్వాత సేఫం ఫోపా ఇదొకటి కూడా ఉంది, సెంట్రల్ యాక్ట్. ఇవి రెండు మీరు అప్లై చేయొచ్చు. చేశారా? చేసుంటే చెప్పండి, చేయలేకపోతే ఫ్యూచర్ లో ఎవరైనా చేసే ప్రపోజల్ ఉంటే చెప్పండి. ఓకే. తర్వాత సార్ డ్రగ్స్ సార్ చాలా ఇంపార్టెంట్ సార్, చాలా సీరియస్ ఇంపార్టెంట్ డిస్కషన్. సార్ దీనికి డిఆర్ఐ ఉంటుంది సార్. డిఆర్ఐ ఒక కేసు ఉంటుంది సార్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. చెప్పండి. చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ పోలీసులకు గానీ, నార్కోటిక్స్ వింగ్ గానీ, సిఐడికి గానీ వాళ్ళ లింక్ ఉందా? లింక్ ఉంటే ఏ లెవెల్లో ఉంది? మంత్రి లెవెల్లో ఉందా, ఆఫీసర్ లెవెల్లో ఉందా, డీజీ లెవెల్లో ఉందా, ఏ రకమైన ఫంక్షనల్ డీలింగ్ ఉందా అని అడుగుతున్నాను. ఫంక్షనల్ డీలింగ్, స్ట్రక్చరల్ కాదు, ఫంక్షనల్ గా వచ్చేది వచ్చినట్టుగా పంపించడం కాదు. మన రోజు ఎవ్రీ వీక్లీ కానీ, మంత్లీ ఒకసారి కానీ, సీజన్ అయిన తర్వాత మాట్లాడుకోవటం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కుకైన్ జరుగుతుంది కదా, ఆ కుకైన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఇక్కడ ట్రాన్సిటా, ఇది కన్జంప్షన్ స్టేటా అనేది ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇటువంటివన్నీ ఫంక్షనల్ గా మనం డిఆర్ఐ కానీ, ఈడీ కానీ, కస్టమ్స్ కానీ, కెనడియన్ మౌంటెడ్ పోలీసు కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తో కనెక్షన్ డీల్ చేసే మనకు మెషినరీ ఉందా లేదా? మీరు మాట్లాడతారా సూటిగా? థ్యాంక్ యూ చైర్మన్ సార్. మంత్రి గారిని, ఈ గంజాయి కేసుల్లో ఎక్కువ మంది అరెస్ట్ అయ్యి జైలు పాలైన వాళ్ళు విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి వేళల్లో విశాఖపట్నం జైల్లో అయితే దాదాపు 1100 మంది ఉన్నారు. రాజమండ్రి జైల్లో అయితే దాదాపు 770 మంది దాకా ఉన్నట్టు కొంత సమాచారం. వీళ్ళు పంట పండించిన వాళ్ళు కాదు, అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కాదు. వీళ్ళలో చాలా మంది, దాదాపు 90% విద్యార్థులు. ఆ గంజాయిని ఒక ప్రాంతాన్ని నుంచి ఒక ప్రాంతానికి రవాణా చేస్తూ ఆ బ్రోకర్స్ ఇచ్చే 5,000కి 10,000కి ఆశపడి పాపం పేదరికం కారణంగా వీళ్ళని ఎక్స్ప్లైట్ చేసి ఆ క్రైమ్ లో ఇరికించారు. ఇవాళ సంవత్సరాల తరబడి ఆల్మోస్ట్ ఆళ్లలో అందరూ కూడా ట్రైబ్సే. సంవత్సరాల తరబడి ఇవాళ విశాఖపట్నం, రాజమండ్రి జైళ్లు మగ్గిపోతున్నారు. దానికి కారణం పేదరికం. ఈ రోజు కూడా వాళ్ళకి బెయిల్ పెట్టేవాళ్ళు కూడా లేక మగ్గిపోతున్నారు అధ్యక్ష. ఈ విషయం మంత్రి గారి దృష్టిలో ఉందా? దాని మీద మీరు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా? మరొకటి ఏంటంటే, గంజాయిని పండించడానికి సహకరించినటువంటి బడా వ్యాపారస్తులు ఉన్నారు అధ్యక్ష. అసలు ఇప్పటిదాకా ఒక్క బడా వ్యాపారస్తులను పట్టుకోగలిగారా? వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చి గంజాయిని ఈ రోజు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. వాళ్ళ మీద ఇప్పటికి కూడా ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకోలేదు.
కేవలం మధ్యవరం ఉన్నటువంటి వ్యక్తుల్ని విద్యార్థులు చిన్న వాళ్ళు దానికి బలైపోతున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందాం. ఓకే ప్లీజ్. భర్త్ గారు సూటిగా ఒకే ప్రశ్న. చిన్న సజెషన్ సార్, క్వశ్చన్ కూడా కాదు సార్. ఇప్పుడు వస్తున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఈ కొకైన్ల మీద, డ్రగ్స్ మీద చాలా థియరిటికల్ గా, ఇన్ డెప్త్ గా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా చేస్తాయి, ఎలా డబ్బులు సంపాదిస్తారు అనేది చిన్న పిల్లల దగ్గర నుండి ఎస్పెషల్లీ